ది రాజాసాబ్ ట్రైలర్ వచ్చాకే అసలు సిసలు డైహార్ట్ ఫ్యాన్స్కి పండగ అదే మొదలైనట్టుంది. సంక్రాంతి కంటే ముందే ఈ పండుగ మొదలవుతుంది. దసరా నుంచి దీపావళి వరకు, అక్కడి నుంచి క్రిస్మస్ వరకు వరుసగా ట్రైలర్లు, పాటలు తూటాల్లో 1 by 1 రెడీ అవుతున్నాయి. అయితే చాలా కాలం తెరకెక్కుతూ ఉండటం, సోసోగా మోషన్ పోస్టర్ గ్రాఫిక్స్ ఉండటం వల్లే చాలా వరకు అంచనాలు అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. కానీ టీజర్ వచ్చాకే సీన్ మారింది. ట్రైలర్తో మార్కెట్ ఊగిపోయేలా ఉంది. అయితే కామెడీ హర్రర్ ట్రెండ్కి ఇది టైం కాదు. కానీ టైంకి సీజన్కి సంబంధం లేకుండా కామెడీ హర్రర్ ఎప్పుడు వర్కౌట్ అవుతూనే ఉంటుంది. 100లో 90% హర్రర్ కామెడీ ప్రయోగాలన్నీ వర్కౌట్ అయ్యాయి. మరి రెబల్ గాడ్కి అదే సెంటిమెంట్ అప్లై అవుతుందా? కెరియర్లో తన ఫస్ట్ టైం చేసిన హర్రర్ కామెడీ ప్రయోగం వర్కౌట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. ది రాజాసాబ్ ట్రైలర్ పేలింది. ఫస్ట్ టైం రెబల్ స్టార్ ప్రభాస్ని నవ్వించే పాత్రలోనే కాదు, భయపడుతూ భయపెట్టే పాత్రలో చూపించబోతున్నాడు డైరెక్టర్ మారుతి. మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్ ఆ రేంజ్లో మరింత యూత్ఫుల్గా కనిపిస్తుంది ఈ మూవీలోనే. చాలా కూల్గా తన పాత్రని డిజైన్ చేసినట్టే కనిపిస్తుంది. ఇక బాలీవుడ్ మార్కెట్ కోసం అనుపమ ఖేర్, సంజయ్ దత్, కాలీవుడ్ మాలీవుడ్ కోసం మాలవికా మోహన్, రిద్ది కుమార్ని తీసుకున్నారు. విలన్గా ఎస్జే సూర్య ఉంటే తమిళ కమెడియన్ యోగి బాబా ఇలా సినిమాలో కామెడీని, గ్లామర్కి నింపి హర్రర్ కామెడీకి కావాల్సిందంతా దట్టించినట్టే కనిపిస్తోంది. ట్రైలర్ కూడా భారీగానే పేలింది. అయితే గంగా, కాంచనా, ముని ఇలా పేర్లు ఏవైనా కామెడీ హర్రర్కి తిరుగులేదని చాలాసార్లు ప్రూవ్ అయింది. హిందీలో స్త్రీ నుంచి స్త్రీ 2 వరకు హర్రర్కి కామెడీ ఫ్లేవర్ని యాడ్ చేసి 100 కోట్లు కొల్లగొట్టారు. అలాంటిది రెబల్ స్టార్ లాంటి కటౌట్ అలాంటి జోనర్కి తోడైతే వసూళ్ల వరదలొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. డార్లింగ్లో ప్రభాస్ కామెడీ టైమింగ్ గతంలోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు హర్రర్ ఫ్లేవర్కి తన ఇమేజ్ ఎలా తోడవబోతుందో ప్రూవ్ కాబోతోంది. ఏమాత్రం టాక్ కిక్ ఇచ్చినా సంక్రాంతికి వసూళ్ల వణుకులు, కలెక్షన్ల కితకితలు గ్యారంటీ. ఆ రేంజ్లో 6 అడుగుల 4 అంగుళాలుండే కటౌట్ భయపెడితే భయపడుతూ నవ్వాల్సిందే. అదే జరిగితే ఈ జోనర్తో పాన్ ఇండియా లెవెల్లో కొత్త ట్రెండ్ మొదలైనట్టే.